రెడ్ బుక్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓ పక్క నుంచి చూస్తుంటే అరెస్టుల పర్వం బాగా నడుస్తుంది, కనబడుతుంది. డైవర్షన్, రెడ్ బుక్ పెట్టుకుని డైవర్షను. వీళ్ళు రెడ్ బుక్ వాళ్ళు పెట్టుకుంటారు, రేపు ఇంకోళ్ళు బ్లూ. దరిద్రమైన సిస్టమ్ అది. అంటే వీళ్ళ గవర్నమెంట్ పాలనలో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడారు కాబట్టి తిట్టారుగా, ప్రజలు దింపేశారుగా. అప్పుడు వాళ్ళు చేసేది వ్యభిచారం అనేగా తిట్టాం కదా. నాలాంటి వాళ్ళం తప్పు, ఈ రాక్షస పాలన వద్దు, ఈ కార్యకర్తలు లోపల వేయటము, కేసులు పెట్టి ఇరికించడం ఇవన్నీ కరెక్ట్ కాదని తిట్టాం కదా. అది తిట్టినప్పుడు మీరు భుజాలు ఎగరేసుకున్నారు కదా. మరి ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు కదా. మరి అదే పని మీరు చేస్తే సంసారం అవుద్దా? వాళ్ళు చేసినప్పుడు తప్పు అయినప్పుడు, వాళ్ళు చేసినప్పుడు అది వ్యభిచారం అయినప్పుడు మీరు చేస్తే తప్పు ఒప్పవుద్దా? అది పవిత్రం అవుద్దా అని బుద్ధి ఉండదా మీకు? వాళ్ళు చేశారని తిట్టాం కదా. జనాలు కూడా దానికి పనిష్మెంట్, అదే పని మనం చేయటం ఏంటి? వాళ్ళ తప్పు అన్నప్పుడు మనం ఆ తప్పు చేయొచ్చా? ఆ విద్యత లేదా అని మీకు ఉండద్దా అని పరిపాలనలోకి వచ్చినాక రెడ్ బుక్క ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఒక తమిళనాడులాగా చేయబోతున్నారా? ఒక వెస్ట్ బెంగాల్ లాగా చేయబోతున్నారా? ఒక బీహార్ లాగా చేయబోతున్నారా? ఆ తమిళనాడు, ఆ 3 రాష్ట్రాల్లో ఏంటి తెలిసే చరిత్ర వీళ్ళెవరికి తెలియకపోవచ్చు. ఈ పిల్లోడు లోకేష్ ఏదో కొత్త ఎంతో పాత రోతారో కొత్తగా వచ్చేసాడు అధికారంలోకి, ఏదో ఆవేశపడిపోతున్నాడు. గతంలో స్టాలిన్ కూడా చరిత్ర తెలుసుకోవాలి. చంద్రబాబు తెలుసు, వీళ్ళకి తిరిగిపోయినా చరిత్ర తెలుసుకోవాలి. స్టాలిన్ కూడా విర్రవీగాడు ఇట్లాగే. ఫస్ట్ టైం డిఎంకే గెలవగానే విర్రవీగాడు. తర్వాత ఏమైంది? జైలుకి వచ్చినాక కూర్చోబెడితే, మోకాళ్ళ మీద కూర్చోబెడితే దారికి వచ్చి బుద్ధిమంతుడు అయ్యాడు. వాళ్ళు అక్కడ తమిళనాడులో అది ఏడీఎంకే వస్తాయి డిఎంకేని, డిఎంకే వస్తాయి ఏడీఎంకేని అరెస్ట్ చేయటాలు, గొడవలు చేయటాలు ఈ ప్రాబ్లం. అందుకనే వాళ్ళు 365 రోజులు పోట్లాడుకుంటూ ఉంటారు. ఎలక్షన్ ఉండని లేకపోని వాళ్ళ అక్కడ కార్యకర్తలు పోట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంతటి వైషమ్యాలు పెంచారు వాళ్ళు. పెంచడం వల్ల ఏంటి? జెండా పాతడానికి కొట్టుకుంటారు, ఊరికి కొట్టుకుంటారు, దేనికైనా కొట్టుకుంటూ ఉంటారు. వెస్ట్ బెంగాల్లో అంతే, అలా వైషమ్యాలు పెరిగిపోయినాయి. బీహార్లో అంతే. మన రాష్ట్రంలో ఇంతవరకు లేదు ఇలాంటి వైషమ్యాలు. ఎలక్షన్ వరకే. ఎలక్షన్ అయిన తర్వాత ఈ పగ సాధింపులు, ఈ రెడ్ బుక్కులు, గుడ్డు బుక్కులు లేవు. ఇవాళ పిల్లాడు ఏదైనా ఆవేశంగా ఉంటే చంద్రబాబు అనుభవంతో తను మాట్లాడే తప్పు ఇలా మనం చేయటంలో రేపు ఇంకోళ్ళు వస్తే వాళ్ళు చేస్తారు. ఇదే పరిస్థితి వస్తే రావణ కాష్టం అవుద్ది రాష్ట్రాన్ని ఇలా మనం తప్పుడు దారిలోకి తీసుకెళ్ళకూడదు. వంశీ పరిస్థితి ఏంటంటారు? అంటే అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉంటాడు. అతని పరిస్థితి అదే పెద్ద దేశ నాయకుడు ఏంటమ్మా? 100 మంది అరెస్ట్ అవుతారు. అసలు అయ్యాడు, మాట్లాడాడు, అయ్యాడు. అది అతడు అయింది, ఎవరు సమర్థించి మాట్లాడారు, అయ్యాడు. మీరు మాట్లాడింది ఎంతమందిని అరెస్ట్ చేశారు? మీరు మాట్లాడిన మాటలు తక్కువ మాట్లాడారా? విజయమ్మని అందరూ అమ్మ అంటారు. మీ నాన్నకి అమ్మకి ఏంటి, ఆవిడకి ఏంటి సంబంధం? మనం ఆలోచించాలి అని హోమ్ మినిస్టర్ అయిన ఒక ఆడదయ్యి ఉన్న ఆయన తంది. దాని నుంచి వీళ్ళు అరెస్ట్ చేయొద్దా అని అవినాష్కిను భారతిరెడ్డికి బంధం ఉందని చెప్పి వాగిన మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దా? బోషడికి అనేది పబ్లిక్గా బూతులు మాట్లాడిన అతని మీద కేసు పెట్టద్దా? ఆ ఛానల్ యాంకర్ మీద పెట్టద్దా? తొక్కుతా, కాళ్ళతో తొక్కి నొక్కుతా, పెసుకుతా అలా పవన్ కళ్యాణ్ మీద పెట్టద్దా? నీ అమ్మ మొగుడిచ్చాడా, ఎవడిచ్చాడో అని పబ్లిక్లో బూతులు మాట్లాడే చంద్రబాబు మీద కేసులు పెట్టద్దా? పెట్టండి. మీరు చెప్పిన వాళ్ళు తప్పే, వాళ్ళు పెట్టారు, వాళ్ళు మాట్లాడారు, మీరు కేసులు పెడతారు, పెట్టండి. మీరు మాట్లాడేది సుతపోసు బాట్ల, మీరు మాట్లాడేది పవిత్రమైన వేదాలు మాట్లాడారా? మీరు మాట్లాడిన ఎంత చిల్లర భాషలు మాట్లాడారు? మీరు ఎంతెంత భాష మాట్లాడారు? రోజాని డైమండ్ రాణి అని అనలేదు. ఒక ఆడపిల్లని పబ్లిక్ స్టేజ్లో డైమండ్ రాణి అని ఆడపిల్ల ఉండి ఏది పెడితే మాట్లాడొచ్చా మరి వాళ్ళు? అందుకనే అమ్మ మీద ప్రజలు తప్పని చెప్పాం కదా, తప్పని చెప్పబట్టే కదా. నేను అనేది అంటే వాళ్ళు చేసిన తప్పులు ముందు కనపడుతుంది. మీరు తప్పులు చేస్తూ వాళ్ళు చేశారు కదా, వాళ్ళు పెంట తిన్నారు, నువ్వు తింటావా అని. వాళ్ళు పెంట తిన్నారు, నువ్వు తింటావా? నీకు బుద్ధి జ్ఞానం లేదా? కడుపు అన్నం తినలేదు నువ్వు, వాళ్ళు తినలేదా? మేము తింటే తప్పేంటంటే ఆ బుద్ధి లాజిక్కేనది. వాళ్ళు తిన్నారు పెంట, నువ్వు తింటావా అని బుద్ధి లేని మీ మీడియా అసలు ఎందుకు భయపడుతుంది? ఎందుకు కూటమిని ప్రశ్నించడానికి ఇన్ని అబద్ధాలు ఆడి ప్రజలకు ఇంత వాగ్దానాలు బాగా జరుగుతాయి? ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడినట్టు యాస్టీస్ వేస్తాం సార్. మీరు ప్రశ్నిస్తున్నారు కదా, యాస్టీస్ వేద్దాం. నేను అడగటమే కదా, మీడియాలో కూడా డిబేట్లు పెడదాం సార్. ఎందుకు పెట్టరు? ఇలాంటిది ప్రజల విషయం, నా విషయం కాదు, నీ విషయం కాదు. ప్రజలకి ఇన్ని ప్రామిస్లు చేశారు, ప్రజలు ఇంత హారతి పట్టారు మీకు. అది వాళ్ళు ఈ చేయట్లేదు, సంవత్సరం ఇంకా చేయట్లేదు. ఇన్ని అబద్ధాలు ఆడితే ఆగస్టు నుంచి అంటారు బస్సు.
ఇన్ని అబద్ధాలు ఎప్పటికప్పుడు ఏదో డ్రామా చేస్తున్నారు అంటే మీ ముగ్గురు ఎజెండా అంటే ఇది తేల్చి చెప్పమానండి. ఈ ముగ్గురు ఎజెండా ప్రత్యేకమైన ఒక ఎజెండా ఉంది అని చెప్తాను. ఇది సపరేట్గా పెట్టుకోండి కావాలంటే. ఇవాళ ఎజెండా ఈ ముగ్గురిది ప్రజల అజెండా లేదు.